चैतन्य और भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे हरिनाम संकीर्तन जय श्रील प्रभुपाद की जय समवेत गौर भक्तवृंद की जय जय गौर प्रेमानंदे। ओम अज्ञानतिमिरन्दस्य ज्ञानांशनाशलाकय चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सरस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाशातदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तम हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण। సో ఈరోజు మనము 4వ అధ్యాయం చర్చించుకోబోతున్నాం. దానికంటే ముందు ఈ 3వ అధ్యాయం మనం ఇదివరకు చర్చించుకున్నాము ఇదివరకు వారము. సో మీలో ఎవరైనా 3వ అధ్యాయం యొక్క సారాంశం చెప్తారా? చెప్పండి. కపట వైరాగ్యము నిజమైన వైరాగ్యం గురించి 3వ అధ్యాయంలో మనం తెలుసు. ఇంకా ఆత్మ సాక్షాత్కారం జ్ఞానంతో ఉన్న వైరాగ్యము, యజ్ఞ చక్రము సరైన నాయకుని ఎంచుకోవడం మన యజ్ఞం. ఓకే. ఇంకా సత్వగుణము, తమోగుణము, రజోగుణము. మనస్సు హరినామ స్మరణ ద్వారానే కామ నియంత్రణం అదుపులో చేయొచ్చు. ఇంకా భగవద్గీత చదివి భగవంతుని శరణు వేడుకోవాలి. భగవద్గీత చదవడంతోనే నియంత్రణ చేసుకోవచ్చు, కామ నియంత్రణ. ఇంకా ఆఖరికి ఇంకొక విషయం, కామము ఎలా మన శత్రువు,
దాని నుంచి ఎలా బయటపడవచ్చు, ఇంకా ఆదర్శప్రాయమైన జీవితం ఎలా జీవించాలి, వీటి గురించి చెప్పడం జరిగింది. ధన్యవాదాలు. సో ఈరోజు మనము 4వ అధ్యాయం చర్చించుకున్నాం. సో ఈ 4వ అధ్యాయం ముఖ్యంగా ఏం చెప్పారు ఇందులో? 4వ అధ్యాయంలో మనం చూద్దాం. 4వ అధ్యాయము జ్ఞానయోగం. సో ఇందులో శాశ్వతమైన జ్ఞానం, సరైన అవగాహన, కర్మరాహిత్యం నుంచి ఎలా ఉండాలి, శరణాగతి, ఈ 4 విషయాల గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం ఒక్కొక్కటి చూద్దాం. శాశ్వతమైన జ్ఞానం ఎవరు పొందగలరు, ఎవరి నుండి, ఏమిటది? సో భగవద్గీత యొక్క చరిత్ర మనం చర్చించుకోబోతున్నాం. సో భగవద్గీత ఎవరు, ఎప్పుడు మొదలైంది అది. సో నాతో పాటు చెప్పండి. శ్రీ భగవాన్ వాచ ఇమం వివశతే యోగం ప్రోక్తవానహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ ఇక్ష్వాకవే బ్రవిత్. చదవదలుచుకున్న వారు అన్మ్యూట్ చేసి చదవచ్చు. దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, అవ్యయమైన ఈ యోగ శాస్త్రము నేను విశ్వాసమును సూర్యదేవునికి ఉపదేశించి తిని. వివస్వానుడు దానికి మానవులకు పితమైన మానవునకు ఉపదేశింపగా, మానవు దానికి ఇక్ష్వాకనుగు ఉపదేశించును. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? వివస్వానుడు సూర్యుడు. సో ఇక్కడ భగవంతుడు మొదట ఈ జ్ఞానాన్ని వివస్వానుడికి చెప్పడం జరిగింది. తర్వాత వివస్వానుడు దాన్ని మనువునకు ఉపదేశించారు. మనువు నుంచే మనుషులు వచ్చారు అందరూ. ఆయన స్వయంభూ మనువు. సో మనువు ఇక్ష్వాకుకు చెప్పాడు. ఇక్ష్వాకు ఎవరు? మీరు ఇక్ష్వాకు గురించి వినే ఉంటారు. రాముడు ఎక్కడ ఎవరి వంశంలో పుట్టారు? అదే సూర్యవంశం. అదే ఇక్ష్వాకు ఇది. సో ఇలా భగవంతుడు మొదట సూర్యుడు ఇలా వివస్వాన్ మనువు ఇక్ష్వాకు, ఇలా ఒక గురువు ఒక శిష్యుడికి చెప్తాడు. శిష్యుడు మళ్ళీ గురువుగా మారి అదే జ్ఞానాన్ని ఇంకో శిష్యుడికి చెప్తాడు. అలా ఆ జ్ఞానము భగవంతుడి నుంచి ఈ పరంపరల, ఇది పరంపర అంటారు. గురు శిష్యులు ఏదైతే జ్ఞానాన్ని ఇస్తున్నారో అదొక గురు శిష్య పరంపర అంటారు. ఆ పరంపర ద్వారా మనకు ఈ జ్ఞానము దొరుకుతుంది. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం కృష్ణుడు ఏదైతే ఇస్తున్నారో అదే జ్ఞానం మనకు దొరుకుతుంది. సో సూర్య భగవానుడు కృష్ణుడికి గీత ఎప్పుడు బోధించారంటే దాదాపు 12 లక్షల సంవత్సరాల క్రితం వివస్వానుడికి బోధించడం జరిగింది. సో అంటే ఎప్పుడు మనం ఏమనుకుంటాం, సాధారణంగా ద్వాపర యుగంలో కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు, అది 5000 సంవత్సరాల క్రితం. కానీ దానికంటే ముందు వివస్వానుడికి చెప్పడం జరిగింది. ఇన్ని లక్షల సంవత్సరాల క్రితము ఈ జ్ఞానము అందరికీ పంచడం జరిగింది. అంటే దీని యొక్క గొప్పతనాన్ని మనము గ్రహించాలి. మనం గ్రహించకపోతే ఏం జరుగుతుంది? చాలా కష్టాలు ఉంటాయి. ఓకే,
అంటే కష్టం కాదు, మనం గ్రహిస్తే భగవంతుడి యొక్క గొప్పతనాన్ని గ్రహించవచ్చు. ఈ జ్ఞానము సాధారణమైనది కాదు, ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం నుంచి ఇది వస్తుందని మనం గ్రహించవచ్చు. అలానే 20 లక్షల సంవత్సరాల పూర్వమే ఈ జ్ఞానము ఈ ధరణిపై ఉన్నది అని చెప్తున్నారు. ఓకే, ఎందుకు ఆ ఈక్ష్వాకుకి చెప్పారు కదా, ఆ ఈక్ష్వాకు 20 లక్షల సంవత్సరాల క్రితం అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ నాతో పాటు చెప్పండి. ఏవం పరంపరా ప్రాప్తం ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదు ఇమం రాజర్షయో విదుః సకాలేనేహ మహతా సకాలేనేహ మహతా యోగో నష్ట పరంతప. యోగో నష్ట పరంతప. ఓకే, చేతులు లేపండి ఎవరైతే చదవదలుచుకున్నారో. యా శారద దేవి గారు హరే చదవండి. కృష్ణ ప్రభుజీ. ఈ దివ్య జ్ఞానము ఈ విధముగా గురు శిష్య పరంపరా రూపమున స్వీకరించబడినది. రాజర్షులు దానిని ఆ రీతి అవగతము చేసుకొనిరి. కానీ కాలక్రమమున పరంపర విచ్ఛిన్నమగుట వలన ఆ జ్ఞానము నశించినట్లుగా కనిపించుచున్నది. సో ఈ దివ్య జ్ఞానం ఏంటి? ఆ దివ్య జ్ఞానం భగవద్గీత యొక్క దివ్య జ్ఞానం గురు శిష్య పరంపరలో వస్తుంది. ఓకే, అయితే దీన్ని రాజఋషులు ఆ గురు శిష్య పరంపర ద్వారా స్వీకరించారు. ఓకే, కాలక్రమమున ఆ జ్ఞానము నశించిపోవచ్చుండదు. ఓకే, సో అంటే కృష్ణుడు ఈ జ్ఞానాన్ని ఆ గురు శిష్యుల ద్వారా మనందరికీ పంచడం జరుగుతుంది. కానీ కాలక్రమేణా ఎలా అయితే మనం చూస్తుంటాం, కాలక్రమేణా చాలా నశించిపోతుంటాయి. అలానే ఈ దివ్య జ్ఞానం కూడా కాలక్రమేణా నశించిపోతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు దీన్ని బట్టి. ఓకే, సో ఈ శాశ్వతమైన జ్ఞానము ఎవరు పొందగలరు, ఎవరి నుండి, అదేంటి చూద్దాం. ఈ ఎవరు పొందగలరు? భక్తుడు, మిత్రుడు. అంటే భక్తోసిమే సకాచేతి రహస్యమే ఏతద్ ఉత్తమం అని కృష్ణుడు చెప్పాడు. ఎవరైతే కృష్ణుని భక్తులో, అర్జునుడికి ఎందుకు ఈ జ్ఞానం చెప్పబడింది? అతను భక్తుడు మరియు మిత్రుడు. ఇంకా సరైన విచారణ చేయడం, అంటే సరైన ప్రశ్నలు అడగడం, మరియు ఇచ్చిన ఆదేశాన్ని సరిగా పాటించడం. ఎవరైతే ఇది చేస్తారో అదే వారే ఈ జ్ఞానాన్ని స్వీకరించగలరు. సో ఎవరి నుండి మనం స్వీకరించాలి అని మనకు ప్రశ్న రావచ్చు. సో ఇక్కడ ఈ శ్లోకంలో పద్మపురాణం నుంచి ఈ శ్లోకం మనకు చెప్తున్నారు. సంప్రదాయ విహీన ఏ మంత్రస్తే నిష్ఫలమతః అతః కల్లో భవిష్యంతి చాత్వర సంప్రదాయిన శ్రీ బ్రహ్మరుద్ర శనక వైష్ణవాక్షతి పావన చత్వారస్తే కలో భావ్య హ్యుతకాలే పురుషోత్తమాత్ రామానుజం శ్రీ శ్రీచక్రే మధ్వాచార్యం చతుర్ముఖ శ్రీ విష్ణు స్వామినం రుద్రో నింబాదిత్యం చతుస్సాహ. చదవండి దయచేసి. ఎవరి చేతులు లేపండి చదవదలుచుకున్నవారు. రేణుకా గారు చదవండి. మీరు చదివారా? చదవలేదు. చదవలేదు గురుజీ. చదవండి. గురు శిష్య పరంపర ద్వారా సంక్రమించని ఏ మంత్రమైనా ఫలదాయకం కాదు. ఈ కలియుగంలో గురు శిష్య పరంపరను కొనసాగించుటకు నలుగురు దేవతలు ఆవిర్భవింతురు. ఈ నలుగురు వైష్ణవ సాంప్రదాయాలకు ఆది దేవతలు లక్ష్మి లేదా శ్రీ బ్రహ్మ, రుద్ర మరియు కనక ఋషి. ఈ కలియుగంలో ఎవరైతే ఆచార్యులు ఈ సాంప్రదాయాలను ఆచరణాత్మకంగా అనుసరింతురో వారు
ఒరిస్సాలోని పరమ పవిత్రమైన పురుషోత్తమ క్షేత్రంలో అవతరిస్తారు. సో ఈ కలియుగంలో మనము ఎవరి నుంచి ఈ జ్ఞానాన్ని స్వీకరించాలి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఏ సాంప్రదాయంలో స్వీకరించాలి? సో లక్ష్మీ సాంప్రదాయం లేకుంటే శ్రీ సాంప్రదాయం అనొచ్చు. బ్రహ్మ, రుద్ర, శౌనకాది ఋషులు. సో కుమార సాంప్రదాయం అంటే ఇందాక చెప్పినట్టు కృష్ణుడు ఈ జ్ఞానాన్ని ఇక్కడ ఈ ఫోటోలో చూడవచ్చు. కృష్ణుడు ఈ జ్ఞానాన్ని మొదట బ్రహ్మకి, లక్ష్మికి, శివుడికి అంటే రుద్రుడు, కుమారులకి, ఈ నలుగురికి చెప్పడం జరిగింది. సో వారి పేరు మీద ఆ సాంప్రదాయాలు మొదలయ్యాయి. ఎలా అయితే గవర్నమెంట్ ఒక 4 యూనివర్సిటీస్ని అపాయింట్ చేసింది అనుకోండి, దేనికోసము? ఈ జ్ఞానాన్ని పంచడం కోసం. వారి అంటే అదే ఇంజనీరింగ్ కానీ ఏదైనా 4 యూనివర్సిటీస్ని ఏర్పాటు చేసింది అనుకోండి. ఆ 4 యూనివర్సిటీస్ కింద పిల్లలు చదవచ్చు, స్టూడెంట్స్. ఒకవేళ ఆ 4 కాకుండా ఏదైనా ఇష్టం ఉన్నట్టు మనము జ్ఞానాన్ని స్వీకరించవచ్చా? లేదు. మనం ఇష్టం వచ్చినట్టు వేరే వారి నుంచి మనం జ్ఞానాన్ని స్వీకరించలేము. ఓకే, కాబట్టి ఈ 4 పరంపరల నుంచే స్వీకరించమని చెప్తున్నారు. సో ఈ 4 పరంపరలు బ్రహ్మ, లక్ష్మి, రుద్ర, కుమార. సో ఈ 4 సాంప్రదాయంలో ముఖ్యమైన వారు ఎవరు? 4 సాంప్రదాయాల్లో ముఖ్యమైన వారు బ్రహ్మ సాంప్రదాయంలో మధ్వాచార్యులు, అలానే శ్రీ సాంప్రదాయంలో ముఖ్యమైన వారు రామానుజాచార్యులు, రుద్ర సాంప్రదాయంలో ముఖ్యమైన వారు విష్ణుస్వామి, అలానే కుమార సాంప్రదాయంలో ముఖ్యమైన వారు నింబాకాచార్య. సో ఈ విధంగా ఈ 4 ముఖ్యమైన ఆచార్యులు, ఈ 4 సంప్రదాయాలు. సో వీరి నుంచి మనము జ్ఞానాన్ని స్వీకరించవచ్చు. ఓకే, సో ఇలా కృష్ణుడు ఇచ్చిన జ్ఞానం ఇలా పరంపరలో వస్తుంది. ఓకే, సో వేరే ఎవరి నుంచైనా ఈ జ్ఞానాన్ని మనం స్వీకరిస్తే కృష్ణుడు మనకు చెప్పదలుచుకునేది వారు చెప్పకపోవచ్చు. నేను ఇందాక ఉదాహరణ ఇచ్చాను కదా, ఒక యూనివర్సిటీస్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది కదా, వారి నుంచి నేర్చుకోవాలని. అలానే కృష్ణుడు ఈ 4 ఏర్పాటు చేశారు. ఓకే, సో ఆ విధంగా మనం ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకోవాలి. సో ఇప్పుడు ఈ ఇస్కాన్ సంస్థ ఏదైతే మేము ఉన్నామో అది బ్రహ్మ సాంప్రదాయం నుంచి వస్తుంది. మీరు ఇక్కడ చూస్తే ఫస్ట్ కృష్ణుడి జ్ఞానాన్ని బ్రహ్మదేవుడికి చెప్పడం జరిగింది. బ్రహ్మదేవుడు నారదమునికి, నారదముని వ్యాస మహర్షికి, వ్యాసుడు మధ్వాచార్యులకి, ఇలా ఇలా వస్తూ ఎవరైతే ప్రభుపాదుల వారు ఉన్నారో వారు 32వ వారు. అంటే ఆ గురు శిష్యుల పరంపరలో వారు 32వ వారు. సో కాబట్టి మనం ఈ జ్ఞానాన్ని ప్రభుపాదుల వారి నుంచి కూడా నేర్చుకుంటే కృష్ణుడు ఏదైతే చెప్పదలుచుకున్నాడో అదే మనము నేర్చుకున్నాడు. అంటే మనము సపరేట్గా అంటే మనం ఇష్టం వచ్చినట్టు ఎవరి నుంచి అయినా నేర్చుకోకూడదు. ఈ భగవద్గీత జ్ఞానాన్ని నేను చెప్పినట్టు అంటే పద్మపురాణంలో చెప్పబడింది, నేను చెప్పానని కాదు. సో భగవంతుడు మనకు పురాణాలు ఇవన్నీ ఇచ్చారు, వాటిని మనం పాటించడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, అలా. సో ఎందుకు మనము పరంపరని పాటించాలి? మనకు ప్రశ్న రావచ్చు, ఎందుకు నేను పరంపరనే ఎందుకు పాటించాలి అని. ఎవరైనా చదువుతారా? చదవని వారు హరే కృష్ణ చదవను. చేతులు లేపాలి. మాలతి గారు చదవండి.
హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. బోధనలు మరియు ప్రయోజనం సంరక్షించబడుతుంది. బోధనలు నేర్చుకొని మరియు అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే ఇవ్వబడతాయి. కృష్ణుడి భక్తుడు మరియు స్నేహితుడు. ఎందుకు పరంపరలో నేర్చుకోవాలంటే ఈ బోధనలు ఏవైతే ఉన్నాయో కృష్ణుడు చెప్పినట్టే మనకు అదే జ్ఞానం మనకు దొరుకుతుంది. మరియు ఈ గురువులు ఎవరైతే పరంపరలో ఉన్నారో వారు ఆ బోధనల్ని అర్థం చేసుకొని పాటించి తర్వాత మనకు చెప్పడం జరుగుతుంది. మరియు వారు కృష్ణుడి యొక్క భక్తులు. ఓకే, కాబట్టి మనకు ఆ జ్ఞానం స్వీకరించడం వల్ల మనం కూడా భక్తులుగా మారవచ్చు. ఓకే, అది ఏ జ్ఞానం? అది భగవంతుడు మరియు భగవద్ విభూతుల జ్ఞానం. భగవంతుడి యొక్క విభూతులు అంటే వారి శక్తులు మరియు ఆత్మ జ్ఞానము, మనకి భగవంతుడికి మధ్య ఉన్న సంబంధం, ఆ జ్ఞానం. ఈ 3 విషయాలు చెప్పడం జరిగింది. సో నెక్స్ట్, కృష్ణుడు ఎలా అవతరిస్తారు? సో కృష్ణుడు వారికి జన్మ లేదు, వారికి దివ్య దేహం ఉంటుంది, అది ఎప్పుడు నశింపదు. సకల జీవులకు ప్రభువు అతను. అలాంటి దివ్యమైన రూపంతో ప్రతి యుగంలో భగవంతుడు అవతరిస్తారు. సో కృష్ణుడి శరీరము మన శరీరం లాంటిది కాదు. ఓకే, మనం ఏమనుకుంటాము? కృష్ణుడి శరీరం కూడా మన శరీరం లాంటిదే అని అనుకుంటాం. కానీ శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? లేదు, కృష్ణుడి శరీరం మన శరీరం లాంటిది కాదు, దివ్యమైన శరీరము, సాధారణమైన శరీరము కాదు. సో కాబట్టి మనం భగవంతుడి యొక్క గొప్పతనాన్ని గ్రహించాలి. ఓకే, భగవంతుడు ఎలాంటి శరీరాన్నైనా ఎప్పుడైనా తీసుకోవచ్చు. జన్మ కర్మచమే దివ్యం ఏవం యోగయతి తత్వతః త్యక్త్వాదేయం అయితే. సో భగవంతుడు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ రూపంలోనైనా అవతరించవచ్చు. కృష్ణుడు చూడవచ్చు, ఎమ్మటే చతుర్భుజ రూపం తీసుకున్నారు. మనం అలా తీసుకోవచ్చా? తీసుకోలేం. ఇంకా ఆయన శరీరం నుంచి దివ్యమైన కాంతి వస్తుంది. రైట్, కృష్ణుడు నవ్వుతూ పుట్టాడు. అలా కృష్ణుడికి మనకు తేడా ఏంటి ఇక్కడ? ఓకే, చదవదలుచుకున్న వారు చేతులు లేపవచ్చు. చదవండి వాసవి గారు. శాశ్వతం మరియు జ్ఞాపకం. ప్రభుజీ ఫస్ట్ కృష్ణవి లైక్ డిఫరెన్సెస్ లా చదవమంటారా లేదంటే? రెండు చదవండి. ఓకే కృష్ణ జీవాత్మ. ఓకే, శాశ్వతమైన వాడు కానీ గత జన్మలను మర్చిపోతాడు. ఇక్కడ జీవుడికి భగవంతుడికి తేడా చెప్తున్నారు. స్వకల్పనతో అవతరిస్తారు. కర్మఫలం ఆధారంగా జన్మ తీసుకోవలసి ఉంటుంది. ఆధ్యాత్మిక శరీరంతో అవతరిస్తారు. భౌతిక శరీరాన్ని అంగీకరిస్తాడు. శరీరానికి మరియు ఆత్మకి భేదం లేదు. ఆత్మ శరీరాన్ని పొందుతుంది. ప్రతి జన్మ గుర్తుంటుంది. శరీరం మారుతుంది కాబట్టి గత జన్మను మర్చిపోతాడు. సో ఇక్కడ మనము భగవంతుడికి మరియు జీవుడికి మధ్య తేడా ఏంటో ఇక్కడ తెలుసుకోవచ్చు. భగవంతుడు శాశ్వతము మరియు అతనికి అంతా జ్ఞాపకం ఉంటుంది. ఎన్నో జన్మలు మనం తీసుకున్నాము, అయినా కూడా అతనికి అన్ని జన్మల గురించి తెలుసు. కానీ మనం మన జన్మ గురించి మర్చిపోతాం. కరెక్ట్, మనం ఈ జన్మలోనే చేసినాయి. ఇప్పుడు ఉదాహరణకి వారం క్రితము లేకుంటే ఒక 10 రోజుల క్రితం ఇదే సమయానికి ఏం చేశాం? ఎవరికైనా గుర్తుందా? ఈరోజు 28.
18వ తారీఖున 8ంటికి మనం ఏం చేసామో గుర్తుందా ఎవరైనా గుర్తుండకపోవచ్చు. ఒకవేళ గుర్తున్నా అంతా గుర్తుండదు. ఏం ఆలోచించాము, ఎవరితో మాట్లాడాము, ఎలా ప్రవర్తించాము అన్నీ గుర్తుండవు. కరెక్ట్. కానీ భగవంతుడికి అలా కాదు, అన్ని జన్మలు అతనికి గుర్తుంటాయి. మనం తీసుకున్న ప్రతి జన్మ, ఆ ప్రతి జన్మలో మనం చేసిన పనులు అన్నీ కూడా భగవంతుడికి గుర్తుంటాయి. ఇంకా భగవంతుడు స్వకల్పనతో అవతరిస్తారు, తన స్వశక్తితో అన్నమాట. మరియు కర్మఫలం ఆధారంగా జీవుడు తన కర్మఫలం ఆధారంగా జన్మ తీసుకోవాల్సి వస్తుంది. అంటే భగవంతుడు కర్మానుసారంగా జన్మ తీసుకోడు. ఆయన ఇష్టం వచ్చినట్టు ఎక్కడైనా ఎప్పుడైనా జన్మ తీసుకోవచ్చు. కానీ మనం అలా కాదు. మనము ఉదాహరణకి నేను అంబానీ కుటుంబంలో పుట్టాలి, లేకపోతే బిల్ గేట్స్ కుటుంబంలో పుట్టాలి, ఇలా మనం అనుకున్నంత మాత్రాన మనం ఇష్టం వచ్చిన చోట మనం పుట్టలేము. రైట్. కానీ భగవంతుడు అలా కాదు. భగవంతుడు అతని ఇష్టం వచ్చిన చోట ఎప్పుడైనా ఎక్కడైనా జన్మ తీసుకోవచ్చు. ఓకే. అలానే భగవంతుడి ఆధ్యాత్మిక శరీరం, మనది భౌతిక శరీరం. భగవంతుడి శరీరానికి ఆత్మకి తేడా లేదు, అన్నీ ఒకటే. కానీ జీవాత్మ, ఆత్మ మరియు శరీరం రెండు వేరు. ఒక స్థూల శరీరం ఉంటుంది, ఒకటి సూక్ష్మ శరీరం. భగవంతుడికి అన్నీ గుర్తుంటాయి, ప్రతి జన్మ కూడా అన్నీ గుర్తుంటాయి. కానీ జీవాత్మకి అన్నీ మర్చిపోతూ ఉంటాడు. కరెక్ట్. సో ఇది భగవంతుడికి జీవాత్మకి తేడా. సో ఇది మనము గ్రహించాలి. భగవంతుడికి మరియు మనకి గల తేడా ఏంటి అని గ్రహించాలి. భగవంతుడు అవతరించడానికి కారణం ఏంటి ఇక్కడ చెప్పడం జరిగింది. సో నాతో పాటు చెప్పండి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. సో చదవని వారు ఎవరైనా లేకపోవచ్చు. ఓ భరత వంశీయుడా, ఎప్పుడెప్పుడు మరియు ఎచ్చట ధర్మమునకు హాని కలుగునో మరియు అధర్మము వృద్ధి నొందునో ఆ సమయమున నేను అవతరింతును. సో ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు? భగవంతుడు ఎప్పుడైతే ధర్మముకి హాని కలుగుతుందో, అధర్మం వృద్ధి పొందుతుందో ఆ సమయంలో అవతరిస్తానని చెప్తున్నారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. సో మనము అప్పుడప్పుడు మనకు ప్రశ్న రావచ్చు, మరి ధర్మము ఇప్పుడు నశించిపోతుంది కలియుగంలో, మరి భగవంతుడు ఎందుకు రావట్లేదు అని. సో భగవంతుడు స్వయాన రావాల్సిన అవసరం లేదు. భగవంతుడు భగవద్గీత, హరినామము, విగ్రహాలు వీటి ద్వారా కూడా అవతరించి ఎవరైతే వారి సేవను చేస్తారో వారు ధర్మాన్ని పాటిస్తారు. వారిలో ఉన్న అధర్మం తొలగిపోతుంది. వారి హృదయంలో ఉన్న కల్మషాలు తొలగిపోతాయి. ఓకే. సో కాబట్టి మనము ధర్మానికి కట్టుబడి ఉంటే, సనాతన ధర్మం అంటే శాస్త్రాల్లో ఇచ్చిన ధర్మాన్ని పాటిస్తూ ఉంటే ఏం జరుగుతుంది? భగవంతుని కృప మనకు దొరికినట్టే. ఒకవేళ శాస్త్రాల్లో ఇచ్చిన ధర్మాన్ని పాటించకపోతే ఏం జరుగుతుంది? అధర్మం పాటిస్తాం, తప్పుడు దారి వెళ్ళే అవకాశం, పాప కార్యాలు చేసే అవకాశం.
కాబట్టి మనము శాస్త్రాల్లో ఇచ్చినవి పాటించినంత వరకు భగవంతుని కృప మనకు దొరుకుతుంది. శాస్త్రాల్లో ఇచ్చినవి పాటించకపోతే మనకు కృప దొరకదు, చాలా సునాయాసం. నెక్స్ట్, పరిత్రాణాయ సాధూనాం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సంభవామి యుగే యుగే. చదవండి. సాధువులను రక్షించుటకు. చేతులు లేపిన వారు చదువుతారు. ఫస్ట్ లేపిన వారు. ఓకే, చదవండి స్వాతి గారు. హరే కృష్ణ. సరే, ఎవరో ఒకరు చదవండి. సాధువులను రక్షించుటకు, దుర్మార్గులను నశింపచేయుటకు మరియు ధర్మమును పునఃస్థాపించుటకు ప్రతి యుగమునందును నేను అవతరించుచుందును. హరే కృష్ణ గురువు గారు. యాక్చువల్లీ చదవడానికి అందరు చేతులు లేపండి, లేకుంటే చాట్లో చెప్పండి, అప్పుడు చూస్ చేస్తాను, కన్ఫ్యూజన్ ఉండదు. ఓకే, డైరెక్ట్గా అన్మ్యూట్ చేస్తే కన్ఫ్యూజన్ అయిపోతుంది. సో మనము ఎందుకు భగవంతుడు అవతరిస్తున్నాడు, ఇక్కడ కారణాలు చెప్తున్నారు. సో సాధవులను రక్షించడానికి, దానవుల్ని నశింపచేయడానికి. సో మనము ఈ సాధువులు ఎవరు? భక్తులు. మరి అప్పుడప్పుడు భక్తులు కూడా నశించిపోతున్నారు కదా, మరి భగవంతుడు ఎందుకు రావట్లేదు అని ప్రశ్న రావచ్చు. యాక్చువల్లీ భగవంతుడి రక్ష కేవలము ఈ శరీరం రక్షించడం కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే భగవంతుడిని అంటే ఈ భగవంతుడు రక్షించడం అంటే ఈ శరీరాన్ని రక్షించడం కూడా, అది కూడా అనుకుంటారు. కానీ మనకున్న భక్తి భావాన్ని రక్షించడం అది నిజమైన రక్షణ. ఓకే, సో భగవంతుడు ఒకవేళ భక్తులు చనిపోయినా కూడా వారిలో ఉన్న భక్తి భావాన్ని ఎప్పుడు తొలగిపోదు, అది శాశ్వతంగా వారితోనే ఉంటుంది. ఓకే, కాబట్టి మనం ఆ భక్తుల యొక్క గొప్పతనాన్ని గ్రహించాలి. ఓకే, నెక్స్ట్ నాతో పాటు చెప్పండి. జన్మ కర్మ చ మే దివ్యం యోగం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. సో దయచేసి చేతులు లేపిన వారికి ఇస్తాను. రాజేశ్వరి గారు, మీరు చదివారా ఇదివరకు? చదివాను గురుగారు. ఓకే, నెక్స్ట్ విజయలత గారికి ఇద్దాం. హరే కృష్ణ. ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వము నెరిగినవాడు శరీర త్యాగం పిమ్మట కనిపిస్తలే, అది పైకి పోతలే. శరీర త్యాగం పిమ్మట తిరిగి భౌతిక జగమున జన్మింపక నా స్వాస్థమైన ధామమునే పొందగలడు. హరే కృష్ణ. ఎవరైతే భగవంతుడి యొక్క జన్మ మరియు కర్మల్ని, దాని యొక్క గొప్పతనాన్ని, దివ్యత్వాన్ని తెలుసుకోగలుగుతారో వారు ఈ శరీరం వదిలేక భగవంతుడి యొక్క ధామాన్ని చేరుకుంటారు అని చెప్తున్నాను. సో కాబట్టి భగవంతుడి యొక్క
జన్మ మరియు వారి యొక్క కర్మలు సాధారణమైనవి కావని మనం గ్రహించాలి. జన్మ కర్మచమే దివ్యం. దివ్యం అంటే ఆధ్యాత్మికం, భౌతికం కాదు. కాబట్టి ఈ ఆధ్యాత్మికము అని అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు, ఉదాహరణకి భగవంతుడు జన్మించినప్పుడు శంఖ చక్ర గదా పద్మంతో జన్మించారు. తర్వాత అతను ఎమ్మటే పెద్ద విష్ణు రూపం తీసుకొని వారితో మాట్లాడడం జరుగుతుంది. తర్వాత తనను గోకులం బృందావనానికి తీసుకోమని అని చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ ఏంటి? ఇవన్నీ సాధారణమైన బాలుడు చేయగలుగుతారా? చేయలేరు కదా. ఆ జైలు చాలా చీకటిగా ఉంది, కానీ భగవంతుడు అవతరించినప్పుడు ఎన్నో వేల బల్బులు ఒకేసారి వెలిగితే ఎంత వెలుగు వస్తుంది, అలా ఉందన్నమాట. అది సాధారణమైన పిల్లలు అలా ఉంటారు కదా, ఏడుస్తూ పుడతారు. కానీ కృష్ణుడు పుట్టినప్పుడు నవ్వుతూ పుట్టారు. సో కాబట్టి దీని గురించి మనం ఆలోచించాలి. ఏంటి? భగవంతుడు దివ్యమైన శరీరము మరియు ఆయన జన్మ మరియు కర్మలు కూడా దివ్యమైనవి. ఎవరైతే ఇది తెలుసుకోగలుగుతారో వారికి పునర్జన్మ ఉండదంటున్నారు. ఇప్పుడు కృష్ణుడు మట్టి తిన్నాడు, కానీ నోట్లో ఏం చూపించాడు? విశ్వం, బ్రహ్మాండాలు, బ్రహ్మాండంగా చూపించాడు. సో ఇలా ఎన్నో అద్భుతమైనవి కృష్ణుడు తన లీలల ద్వారా చూపించడం జరిగింది. సో ఇది కృష్ణుని యొక్క గొప్పతనం అని మనం గ్రహించాలి. ఓకే, సో తద్వారా మనము భగవంతుడికి చేరువవుతాం. అతని జన్మ కర్మ రెండు కూడా అద్భుతం, సాధారణం కాదు అని అర్థం చేసుకోవాలి. ఓకే, సో భగవంతుడిని అర్థం చేసుకున్న వారు చరిత్రలో ఎవరైనా ఉన్నారా అని ఇక్కడ ప్రశ్న. సో నాతో పాటు చెప్పండి. వీతరాగ భయక్రోధ వీతరాగ భయక్రోధ మయా మాముపాశ్రిత జ్ఞాన తపసా మద్భావమాగత. సరే చదవండి ఎవరైనా దయచేసి. రాగము, భయము, క్రోధము నుండి విడివడి నా యందు సంపూర్ణముగా మగ్నులై నాకు శరణొచ్చిన కారణముగా పూర్వము పలువురు నా యొక్క జ్ఞానముచే పవిత్రులై నా దివ్య ప్రేమను పొందగలిగిరి. వీత రాగ భయ క్రోధ, రాగము, భయము, క్రోధము నుంచి దూరమై ఎవరైతే భగవంతుడి శరణు తీసుకున్నారో వారు ఆ జ్ఞానం చే పవిత్రులై దివ్య ప్రేమని పొందగలిగారు. సో భగవంతుడి యొక్క గొప్పతనము మనము గ్రహించి వారి శరణు తీసుకుంటే ఈ రాగము, భయము, క్రోధము నుంచి బయటపడవచ్చు. సో ఎలా మనం భగవంతుడి శరణు తీసుకుంటే దూరం అవుతాయి? ఎందుకంటే భగవంతుడు నన్ను రక్షిస్తాడు అనే విశ్వాసం మనకు ఉండాలి. అప్పుడు భయం నుంచి బయటపడతాం. ప్రహ్లాదుడు చిన్న బాలుడు అయినా తన తండ్రి ఎన్నో విధాలుగా కష్టాలు పెట్టి చంపడానికి ప్రయత్నం చేసినా భయపడలేదు. ఎందుకు? భగవంతుడు అన్ని రకాలుగా నాకు సహాయం చేస్తారు అనే విశ్వాసం అతనిలో ఉండడం వల్ల అతను అన్ని రకాల రాగము, భయము నుంచి దూరమయ్యారు. ఓకే, మనకు భగవంతుడి యొక్క రక్షణ యందు విశ్వాసం ఉంటే తప్పకుండా భయం నుంచి బయటపడవచ్చు. అలాగే రాగము నుంచి ఎలా? రాగం అంటే ఆసక్తి. భగవంతుడి పట్ల ఆసక్తి ఉంటే భౌతిక ఆసక్తి ఉండదు. భగవంతుడి పట్ల ఆసక్తి లేనప్పుడే మనకు భౌతిక ఆసక్తి వస్తుంది. మరి భౌతిక ఆసక్తులు ఎందుకు ఉండకూడదు? ఎందుకు ఉండకూడదు అంటే మళ్ళీ మనము ఈ భౌతిక జగత్తులో జన్మ తీసుకోవాల్సి వస్తుంది. ఇది దుఃఖాలయం, అశాశ్వతం. దుఃఖాలతో ఉన్నది, అశాశ్వతమైనది. ఆ ఆసక్తులు కూడా అన్నీ ఉంటాయి, మనతోనే ఉండవు, పోతాయి.
కాబట్టి వాటి మీద ఆసక్తిని పెట్టుకొని ఏం లాభం? కాబట్టి భగవంతుడు శాశ్వతం, మనము శాశ్వతము, భగవంతుడు మన మధ్య ఉన్న సంబంధం కూడా శాశ్వతం. కాబట్టి అది శాశ్వతం అని గ్రహించి దాన్ని పెంచుకుంటే మనం అది శాశ్వతంగా సంతోషంగా ఉండవచ్చు. అలానే మనకు కావాల్సినవి దొరకనప్పుడు మనం క్రోధిస్తాం, కరెక్ట్? కానీ అది భగవంతుడు ఒకవేళ కావాలంటే ఇస్తారు. భోక్తారాం విఘ్నతప్సం సర్వలోక మహేశ్వరం. భగవంతుడు సర్వలోకాలకి మహేశ్వరుడు కాబట్టి ఆయన కోరుకున్నప్పుడు మనకిస్తాడు, వద్దనుకుంటే తీసేస్తాడు. చాలా సింపుల్, కరెక్ట్? కాబట్టి అది మనము గ్రహించాలి. ఏంటి? భగవంతుడి మీద మనం ఆధారపడి ఉండాలి. భగవంతుడు తలుచుకుంటే ఇస్తాడు, లేకుంటే లేదు. కర్మైనది కారస్తే మా ఫలేషు కదాచం. ఓకే, కర్మ చేయడం నీ వంతు, కానీ దాని ఫలాలని నువ్వు అపేక్ష పెట్టుకోవు. ఫలాపేక్ష లేకుండా నీ కర్మని పాటించు అని చెప్తున్నాను. సో అలా పాటిస్తే మనము సంతోషంగా ఉండవచ్చు. ఓకే, సో ఈ వీత రాగ భయ క్రోధ, రాగము భయము క్రోధాల నుంచి బయటపడాలంటే కేవలము భగవంతుడి ఆశ్రయం తీసుకుంటేనే బయటపడవచ్చు. మనం ఈ రాగము భయం క్రోధం వల్ల ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నాం. ఉదాహరణకి ఎవరికైనా చాలా శరీరం మీద ఆసక్తి ఉంది అనుకోండి, ముసలితనంలో భయం వస్తుంది, చనిపోతాను. అలానే ఎవరికైనా వారి బిజినెస్ మీద ఎక్కువ ఆసక్తి ఉంది అనుకోండి, అప్పుడు వాళ్ళు బిజినెస్ గురించే రాత్రి బౌల ఆలోచిస్తూ ఉంటారు. కానీ బిజినెస్ అప్పుడప్పుడు లాస్ కూడా అవుతుంది, నష్టం కూడా జరగవచ్చు. అప్పుడు భయపడతారు, ఆందోళన చెందుతారు, నిద్ర రాదు, కరెక్ట్? సో ఇవన్నీ నుంచి బయటపడాలంటే కేవలం భగవంతుడి సేవ చేస్తే, భగవంతుడి మీద విశ్వాసం ఉండాలి. భగవంతుడు నాకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తారు, భగవంతుడు నా రక్షణ చేస్తారు అనే మనలో విశ్వాసం ఉంటే తప్పకుండా భగవంతుడు కాపాడుతాడు. సో ఆ విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. సో ఇక్కడ మనకు సరైన కుల వ్యవస్థ గురించి ఇక్కడ కృష్ణుడు చెప్పడం జరుగుతుంది. మనకు దాని గురించి సరైన అవగాహన ఉండాలి. అయితే కృష్ణుడు మనలో ఉన్న అపోహల్ని తొలగిస్తున్నాడు. ఏంటది? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కుల వ్యవస్థ తప్పు, మరియు అన్ని ఆధ్యాత్మిక మార్గాలు ఒకే గమ్యానికి దారి తీస్తాయి, అది కూడా ఒక తప్పు అని మనం గ్రహించాలి. ఓకే, సో ఏంటది? అన్ని ఆధ్యాత్మిక మార్గాలు ఒకే గమ్యానికి దారి తీస్తాయి, తప్పు కదా. సో ఎలా తప్పు మనం చూద్దాం. సో నాతో పాటు చెప్పండి. చాతుర్వర్ణ్యం మయా సృష్టం కర్మ విభాగశ తస్య కర్తారమపి మాం విదకర్తారమవ్యయం. ఎవరైతే చదవదలుచుకున్నారో చేతులు లేపండి. చదవని వారికి అవకాశం. సుధారాణి గారు చదవండి. ప్రకృతి త్రిగుణములు మరియు తత్సంబంధిత కర్మలను అనుసరించి మానవ సంఘము నందలి చతుర్వర్ణములను నాచే సృష్టింపబడినవి. ఈ విధానమునకు నేనే కర్తనైనను అవ్యయుడగుటచే ఆ కర్తగానే నన్ను నీవు తెలుసుకొనుము. సో ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు? చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశం. సో ఈ మానవాళిని 4 వర్ణాలు 4 ఆశ్రమాలతో సృష్టించబడ్డాయి. ఓకే, ఏంటి ఆ వర్ణాలు ఆశ్రమాలు? బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర బ్రహ్మచారి గృహస్థ వానప్రస్థ సన్యాసి.
సో ఇవి ఈ 4 గుణకర్మ విభాగ అంటే జన్మతో బ్రాహ్మణులు కాదు, బ్రాహ్మణ కులంలో పుట్టాను కాబట్టి బ్రాహ్మణులు కాదు. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా డాక్టర్ కుటుంబంలో పుడితే ఆటోమేటిక్గా డాక్టర్ అవుతారా? లేదు కదా. వారు కష్టపడి స్కూల్కి వెళ్ళాలి, తర్వాత కాలేజ్ ఇంటర్మీడియట్ చదవాలి, దాని తర్వాత ఎంబీబీఎస్లో సీట్ రావాలి, ఇవన్నీ చేసి అప్పుడు అంటే ఆ ఎగ్జామ్స్ అన్నీ పాస్ అవుతే అప్పుడు డాక్టర్ అవుతారు. సో కృష్ణుడు ఏమంటున్నాడు, కేవలం జన్మతో మనము బ్రాహ్మణులు క్షత్రులం కాదు, ఆ వర్ణము ఆశ్రమకు సంబంధించిన గుణ మరియు కర్మ ఉండాలి. అంటే ఆ గుణాలు ఉండాలి మరియు ఆ విధంగా ప్రవర్తించాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకి బ్రాహ్మణులు ఏం చేస్తారు, సాధారణంగా యజన్ యాజన్ పఠన్ పాఠన్ దాన ప్రతిగ్రహం అంటే యజ్ఞాలు చేస్తారు, శాస్త్రాల పఠనం చేస్తారు, వేరే వారికి చదివిస్తారు, దానము తీసుకుంటారు, వేరే వాళ్ళకి పంచుతారు కూడా. సో ఆ రకమైన కార్యాలు, శాస్త్రాల్లో చెప్పబడిన కార్యాలు ఎవరైతే చేస్తారో దాన్ని అనుసరించి, ఓకే, చాతుర్వర్ణం గుణకర్మ విభాగస్. సో అది మనం గ్రహించాలి. తస్య కర్త, ఈ విధంగా తస్య కర్తారం అభిమాం విద్యాకర్తారం అభయం. ఓకే, సో నేను, కృష్ణుడు ఏమంటున్నాడు, నేను కర్తనైనను, అంటే భగవంతుడుకి కర్మ ఉండదు, మనకు కర్మ ఉంటుంది. భగవంతుడే కర్మను తయారు చేశారు, ఆయన కర్మ ఎలా ఉంటుంది? కరెక్ట్. కాబట్టి ఈ కర్మ నుంచి దూరంగా ఉంటారు. సో ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంది, జన్మ ద్వారానే మనము ఈ వర్ణము ఆశ్రమం చెప్పుకోకూడదు. దానికి సంబంధించిన గుణాలు మరియు కార్యాలు చేస్తేనే అప్పుడు మనం బ్రాహ్మణులు కానీ క్షత్రియులకు కానీ వైశ్యులకు కానీ శుద్ధులకు కానీ. నెక్స్ట్, అన్ని మార్గాలు ఒకే గమ్యస్థానానికి వెళ్తాయా, అది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నాతో పాటు చెప్పండి. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్య పార్థ సర్వశః. ఓకే, చదవదలుచుకున్న వారు చేతులు లేపండి. యా, స్వాతి గారు చదవండి. అన్మ్యూట్ చేయండి. హరే కృష్ణ. అన్మ్యూట్. మీరు ఇందాక నుంచి లేపుతున్నా కానీ అన్మ్యూట్ చేయలేకపోతున్నారా? అన్మ్యూట్ చేయాలి. ఎవరు ఏ విధముగా నన్ను శరణు వేడుదురో వారిని ఆ విధముగా నేను అనుగ్రహించును. ఓ పార్థ, ప్రతి ఒక్కరూ అన్ని విధముల నా మార్గమునే అనుసరింతురు. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణుడు ఏమంటున్నాడు, భగవంతుని ఏ విధంగా మనం శరణు తీసుకుంటామో ఆ విధంగా ఆయన అనుగ్రహిస్తారు. ప్రతి ఒక్కరూ అన్ని విధాలుగా నా మార్గాన్ని అనుసరిస్తారు. అయితే ఇప్పుడు ఉదాహరణకి మనము హైదరాబాద్ నుంచి, ఒకవేళ హైదరాబాద్ నుంచి మనము బాంబే వెళ్ళాలనుకోండి, ఆ ట్రైన్ బాంబే ట్రైన్ పెట్టుకుంటే బాంబేకి వెళ్తాం. ఒకవేళ ఢిల్లీ ట్రైన్ పట్టుకుంటే ఢిల్లీకి వెళ్తామా? వెళ్ళాం కదా, ఢిల్లీకి వెళ్తాం. ఏ ట్రైన్ పట్టుకుంటే ఆ ట్రైన్కే వెళ్తాం. సో అలానే ఎవరి శరణు తీసుకుంటే వారి దగ్గరికి వెళ్తాం. అంటే మనము ఒకవేళ వేరే దేవతలు శరణు తీసుకుంటే ఆ దేవతలు ఉన్న లోకానికి వెళ్తాం. అదే శ్రీకృష్ణ భగవాను శరణు తీసుకుంటే ఆయన ఉన్న లోకానికి వెళ్తాం. అలా సో ఎన్నో మార్గాలు ఉంటాయి. కానీ
అన్ని మార్గాలు ఒకే గమ్యస్థానానికి వెళ్ళవు. కాబట్టి సర్వధర్మాన్ పరిత్యాజ మామేకం శరణం వ్రజ. కృష్ణుడు ఏమంటున్నాడు? అన్ని ధర్మాల్ని పరిత్యాగం చేసి నా శరణ్ తీసుకుంటే తప్పకుండా ఏం చేస్తాడు? మామేకం శరణ్ అహం త్వాం సర్వ పాపేభ్యో, అంటే అన్ని రకాల పాపాల్ని తొలగిస్తాడు. మరి వేరే దేవతలు మన పాపాల్ని తొలగించవచ్చా అని మనకు ప్రశ్న రావచ్చు. ఎందుకంటే భగవంతుడు ఈ జగత్తుని తయారు చేశాడు, కరెక్ట్? సో ఈ పాప కార్యాలు, పుణ్య కార్యాలు, ఈ కర్మ, ఇదంతా తయారు చేసింది కూడా భగవంతుడే, శ్రీకృష్ణుడే. సో శ్రీకృష్ణుని ఆధీనంలో ఈ ప్రకృతి ఉంది, ఈ మంచి చెడు అనేది జరుగుతుంది. కాబట్టి ఆయన ఆధీనంలో ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆయన మనని ఈ కర్మల నుంచి బయట పెట్టవచ్చు. మనము స్వతహా పాపకర్మల నుంచి బయటపడలేము. భగవంతుడే పాపకర్మల నుంచి బయట పెట్టవచ్చు. ఉదాహరణకి ఎవరైనా జైల్లో ఉన్నారనుకోండి, గవర్నమెంట్ మనలో పరివర్తన చూసి అప్పుడు వారు మనం బయట పెట్టవచ్చు. గవర్నమెంట్కి ఆ హక్కు ఉంది. కానీ ఎవరు పడితే వారు బయట పెట్టలేరు కదా. సాధారణమైన వ్యక్తులు మనం జైలు నుంచి బయటకు తీసుకురాకపోవచ్చు. సో అలానే భగవంతుడికి ఈ పాప కార్యాల నుంచి మనం బయట పెట్టే హక్కు ఉన్నది, లేకపోతే ఆ శక్తి ఉన్నది. కాబట్టి ఆయన శరణ్ తీసుకుంటే మనం బయటపడవచ్చు. సో అయితే మరి వేరే దేవతల్ని ఎందుకు పూజిస్తారు ఇక్కడ చెప్పడం జరిగింది. నాతో పాటు చెప్పండి. కాంక్షంత కర్మణాం సిద్ధిం యజంత హ్య దేవత క్షిప్రం హి మనుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. చదవని వారు ఎవరైనా చేతులు లేపితే వారికి అవకాశం ఇస్తాను. ఎవరైనా చదవదలుచుకున్న వారు చేతులు లేపండి. యా, రాజేశ్వరి గారు. రాజేశ్వరి గారు చేతులు లేపారు. ఓకే గురువు గారు. లోకమున జనులు కార్యకర్మముల వెందు జయమును గోరు కారణమే ఆ దేవతలను పూజింతురు. ఈ జగమునందు వారు కామ్యకర్మలకు శీఘ్రముగా ఫలమును పొందుచున్నారు. హరే కృష్ణ. యాక్చువల్లీ దేవతలు అంటే ఇంద్రుడు, చంద్రుడు, ఇలా ఎన్నో దేవతలు ఉంటారు. చాలా మందికి ప్రశ్న ఉంటుంది, మరి ఇన్ని దేవతలు ఉంటే ఎవరిని పూజించాలి? కరెక్ట్. సో మన శ్రీమద్ భాగవతంలో ఏం చెప్తున్నారు? యథాతరోర్మూల నిషేచనేన తృప్యంతి తత్స్కంద భుజోపశాఖ ప్రాణోపహార చేంద్రియానం తథైవ సర్వార్హణం అచ్యుతేజ. సో కృష్ణుడు ఏమంటున్నారంటే, చెట్టు వేర్లకి మనము నీరు వేస్తే ఆటోమేటిక్గా కొమ్మలకి, ఆకులకి నీరు వెళ్తుంది. సో అలానే మనము భగవంతుడు అన్ని దేవతలకి ఆది ఆయనే. ఈశ్వర పరమ కృష్ణ, ఎన్నో ఈశ్వరులు ఉన్నాడు, పరముడు కృష్ణుడు సచ్చిదానంద విగ్రహం. అతని శరీరము శాశ్వతమైంది, జ్ఞానంతో ఉన్నది, ఆనందంతో ఉన్నది. అనాది నాదిర్ గోవింద, ఆయనే అన్నిటికీ ఆది. మరి సర్వకారణ కారణం, అన్ని కారణాలు కారణం. అందరు దేవతలు కూడా ఆయన నుంచే వస్తున్నారు. కాబట్టి ఆయనకి మనం సేవ చేస్తే ఆటోమేటిక్గా అన్ని దేవతలకి సేవ చేసినట్టే. మనం అప్పుడప్పుడు భయపడతాం, ఏంటి, ఓకే ఈ దేవతకి నేను సేవ చేయకపోతే, పూజ చేయకపోతే మరి కోపడతారేమో, ఆ దేవతకి నేను మొక్కుకున్నాను, లేకపోతే నేను సేవ చేయకపోతే మరి శపిస్తారేమో. సో ఈ విధంగా మనము భయపడుతూ ఉంటాం, కరెక్ట్. కానీ మనం అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదు.
ఎందుకు? ఇప్పుడు ఒక కంపెనీలో ఓనర్ ఉన్నాడు అనుకోండి, ఆ ఓనర్ కింద ఎంతో మంది పని చేస్తూ ఉంటారు, కరెక్ట్? కొందరు మేనేజర్లు ఉంటారు, డిపార్ట్మెంట్ హెడ్స్, వివిధ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ప్రతినిధులు, హెడ్స్ ఉంటారు. సో కానీ అందరూ ఎవరి కింద పనిచేస్తున్నారు? ఆ కంపెనీ ఓనర్ కింద. సో అలానే భగవంతుడు అందరికీ ఈశ్వరుడు. ఈ దేవతలందరూ కూడా భగవంతుడి కింద సేవ చేస్తున్నారు. అంటే ఉదాహరణకి ఇంద్రుడు వర్షానికి అధినేత, ఒక డిపార్ట్మెంట్. ఓకే. వరుణుడు నీటికి అధినేత, వాయువుకి అధినేత, ఒక డిపార్ట్మెంట్ అన్నమాట. అలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ హెడ్ ఎవరు? నాయకుడు ఎవరు? భగవంతుడు, కృష్ణుడు. కాబట్టి ఆయనకు సేవ చేస్తే అందరికి సేవ చేసినట్టు. మనం ఒకవేళ సేవ చేయాలనుకున్నా, ఉదాహరణకి 3,000,000 దేవతలు అంటాం, మరి ఎన్నో లక్షల దేవతలు ఉన్నారు. మనం సేవ చేస్తే మరి అంతమందికి చేయగలుగుతామా? సపోజ్ మీరు అగరబత్తి లేకపోతే పూలు అర్పించాలి, కానీ ఎన్ని దేవతలకు అర్పిస్తారు? కానీ ఆది పురుషుడైన కృష్ణుడికి అర్పిస్తే అందరికి అర్పించినట్టే. సో ఇది సునాయాసం కదా. అలా నెక్స్ట్ కర్మ నుంచి ఎలా బయటపడవచ్చో ఇక్కడ చెప్తున్నారు. అకర్మ. కిం కర్మ కిం కర్మేతి కిం కర్మ కిమ కర్మేతి కవయోప్యత్ర మోహిత కవయో ప్రత్యత్ర మోహిత తత్తే కర్మ ప్రవక్ష్యామి తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసేయ శుభం. యజ్ఞాత్వా మోక్షాసు శుభం. దయచేసి ఎవరైనా చదవదలుచుకున్న వారు చేతులు లేపండి. చదవని వారికి ఛాన్స్ ఇస్తాను మొదట. ఓకే, ఎవరు లేపలేదు కాబట్టి రాజేశ్వరి గారు చదవండి. కర్మ అనగా నేమో మరియు అకర్మ అనగా నేమో నిర్ణయించుట ఎందు బుద్ధిమంతులు సైతం భ్రాంతి నొంది ఉన్నారు. కనుక కర్మ అనగా నేమో ఇప్పుడు నేను వివరింతును. దాన్ని తెలుసుకొని నీవు అన్ని అశుభముల నుండి ముక్తుడవు కాగలవు. సో కర్మ, అకర్మ మరియు వికర్మ అంటే ఏంటో చూద్దాం. కర్మ అంటే మనము ఎవరికైనా సేవ చేయడం, ఓకే, దానికి మనం ప్రతిఫలం పొందుతాం. అంటే ఎవరికైనా మంచి చేస్తే మనకు కూడా భవిష్యత్తులో మంచి జరుగుతుంది. వికర్మ అంటే ఎవరికైనా చెడు చేస్తే మనకు భవిష్యత్తులో చెడు జరుగుతుంది. ఎవరికైనా హాని చేసామనుకోండి, ఇప్పుడు న్యూటన్స్ థర్డ్ లా అని సైన్స్లో ఉంది కదా. న్యూటన్ ఏంటి థర్డ్ లా? ప్రతి చర్యకి Action has reaction. For every action there is opposite reaction. ప్రతి చర్యకి ప్రతిచర్య ఉంటుంది. ఎలా ఉంటుంది? అది ఎంత ఉంటుందో అంతే ప్రతిచర్య. అంటే ఉదాహరణకి ఎంత మంచి చేస్తామో అంతే మంచి జరుగుతుంది, ఎంత కష్టం ఇస్తామో అంతే కష్టం మనం పొందుతాం, కరెక్ట్? అలానే అకర్మ. ఈ కర్మ వికర్మలకి అతీతంగా మనం కర్మ చేసినా వికర్మ చేసినా మళ్ళీ జన్మ తీసుకోవాలి. ఎందుకు? దాన్ని భోగించడానికి కోసం. ఇప్పుడు మంచి పుణ్యం చేస్తే మళ్ళీ ఆ పుణ్యాన్ని భోగించడం కోసం జన్మ తీసుకోవాలి ఈ జగత్తులో. ఒకవేళ తప్పు పని చేస్తే ఆ శిక్షని పొందడానికి మళ్ళీ జన్మ తీసుకోవాలి. కానీ అకర్మ, భగవంతుడి సేవ చేస్తే జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు? మన పాపకార్యాలు తొలగించిపోయి మనలో ఉన్న భౌతిక ఆసక్తులు తొలగిపోయి భగవంతుని పట్ల ప్రేమను పొంది భగవంతుడి ధామానికి వెళ్ళిపోతాం. సో దయచేసి ఎవరైనా చదువుతారా? ఇది కర్మ, అకర్మ, వికర్మల మధ్య తేడా. హరే కృష్ణ ప్రభుజీ. చేతులు లేపండి చదవదలుచుకున్న వారు.
దిశ గారు చదవండి. హరే కృష్ణ. చదవండి. ఎవరి కోసం ఆ కర్మ అన్ని కర్మలు. బ్యాక్గ్రౌండ్ కొంచెం సౌండ్ వస్తుందండి. ఓకే, ఎందుకంటే అకర్మ అన్ని కర్మలు కృష్ణుడి కోసం చేయవలెను. కర్మ స్వలాభాపేక్షతో పని చేస్తారు, వికర్మ స్వలాభాపేక్షతో పని చేస్తారు. వైఖరి ఇంద్రియ సంతృప్తి కోసం కోరిక ఉండదు. శాస్త్రాల ప్రకారంగా వికర్మ పేద నిషేధాలకు వ్యతిరేకంగా. ఫలితం ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతారు. మంచి ప్రతిచర్య, వికర్మ చెడు ప్రతిచర్య. మీకు అర్థమై ఉంటుంది, మళ్ళీ చెప్తాను. ఇది యాక్చువల్లీ అంటే కర్మ, వికర్మ, అకర్మ 3 ఉన్నాయి. కర్మ అంటే స్వఫలాపేక్షతో, అంటే నాకు మంచి జరగాలి, మన ఇంద్రియ తృప్తి కోసం చేస్తారు, స్వఫలాపేక్షతో చేస్తారు. కానీ శాస్త్రాల అనుసారంగా ఉంటుంది, దానివల్ల మంచి ప్రతిచర్య. కానీ వికర్మ శాస్త్రాల అనుసారంగా చేయరు, కాబట్టి చెడు జరుగుతుంది భవిష్యత్తులో. కానీ అకర్మ ఏంటి? భగవంతుని ప్రసన్నం చేయడం కోసం చేస్తారు, అది తేడా. సో దాని ద్వారా ఏం జరుగుతుంది? కర్మ అంటే దేవుడి కోసం కర్మలు ఉండవు, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతారు. మళ్ళీ మనము వికర్మ చేయడం వల్ల ఆశించకుండా చేసేస్తాం, దేవుడి మీద భారం వేసేస్తాం. ఏంటి చెప్తున్నారు? వికర్మ చేస్తే మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకే, మనము జన్మ తీసుకోవాల్సిన అవసరం మనకు ఉండదు. ఓకే, సారీ, అకర్మ చేస్తే. ఎందుకు? భగవంతుడి ఆసక్తి పట్ల ఆసక్తిని పెంపొందించుకుంటాము, కర్మల నుంచి బయటపడతాము, పాపకర్మ నుంచి. అది సో ఆఖరికి శరణాగతి, గురువు యొక్క శరణాగతి ఎలా తీసుకోవాలి నాతో పాటు చెప్పండి. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినాః. దయచేసి చేతులు లేపండి చదవదలుచుకున్నవారు. ఎవరైనా చదవని వారు ఎవరైనా ఉంటే చేతులు లేపవచ్చు. సరే, రాజేశ్వరి గారు మీరే చదవండి. గురువు దరిచేరి సత్యము నెరుగుట కొరకై యత్నింపుము, వినయముతో ప్రశ్నలు వేసి సేవను గూర్చుము. ఆత్మదర్శులు తత్వదర్శనము చేసిన వారగుటచే నీకు జ్ఞానమును ఉపదేశింతురు. హరే కృష్ణ. సో గురువు దగ్గరికి వెళ్ళి మనము జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఏ విధంగా ప్రయత్నం చేయాలి? వినయంతో, ప్రణిపాతేన, మరియు సరైన ప్రశ్నలు అడగాలి, మరియు సేవ చేయాలి. సో ఈ 3 చేస్తే అప్పుడు ఏం జరుగుతుంది? ఆ గురువులు ప్రసన్నం చెంది మనకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తారు. కానీ చాలామంది ఈ 3లో కొందరికి 1 కూడా ఉండదు, కొందరికి 1, 2 ఉండొచ్చు. 3 ఉంటే మంచిది. అంటే వినయంగా ఉండాలి. నాకు అంతా తెలుసు. ఇప్పుడు మన భారతదేశంలో కూడా భగవద్గీత ఇలా క్లాసులు జరుగుతున్నాయి, మీరు రండి అని అడిగితే చాలా మంది ఏం చెప్తారు? నాకు భగవద్గీత తెలుసు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది అలా అంటుంటారు. కొందరు ఏమంటారంటే నేనే భగవద్గీత రాశాను,
అలా కూడా కొందరు అంటారు, నాకు నేర్చుకోవాల్సిన అవసరం లేదు అంటారు. సో వినయంగా ఉంటేనే మనకు జ్ఞానం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఒక మ్యూజిక్ టీచర్ దగ్గర 2 స్టూడెంట్స్ వచ్చారు. ఒక స్టూడెంట్ ఏమో హార్మోనియం నేర్చుకోవడానికి వచ్చారు. నేను ఆల్రెడీ నేర్చుకుంటున్నాను అని చెప్తాడు. నాకు ఆల్రెడీ హార్మోనియం కొంచెం వచ్చు అని చెప్తాడు. ఇంకో పిల్లాడేమో నాకేమీ తెలియదు, మీరు చెప్పండి అంటారు. సో హార్మోనియం తెలుసు కొంచెం ఆల్రెడీ అన్న విద్యార్థికి ఎక్కువ ఫీ అడిగారు. ఎవరైతే తెలీదు అని అడిగారో వారికి తక్కువ ఫీ వేశారు. ఎందుకు అలా? ఎవరైనా చెప్తారా? ఆల్రెడీ తెలుసు అనే వ్యక్తికి ఎందుకు ఎక్కువ ఫీ అడిగారు? హరే కృష్ణ. తెలుసు అన్న వాళ్ళు సరిగా వినరు, ఇంకా తెలియదు అన్న వాళ్ళు శ్రద్ధతోటి వింటారు. అది కరెక్ట్. తెలుసు, నాకు ఆల్రెడీ అంతా తెలుసు అనే మనము కొంచెం అహంకారంతో ఉన్నాం అనుకోండి, నాకు తెలుసు. సో నాకు తెలుసు అని అహంకారంతో ఉంటే మనం ఎందుకు వింటాం? కరెక్ట్. నాకు తెలీదు, దయచేసి చెప్పండి. అదొక నమ్రమైన భావనలో ఉంటే విద్యార్థి అప్పుడు చదవచ్చు లేకపోతే తెలుసుకోవచ్చు. సో ఈ నమ్రత అనేది చాలా ముఖ్యం. ప్రణిపాతేన. తర్వాత పరిప్రశ్నేన, సరైన ప్రశ్నలు అడగాలి. ఉదాహరణకి ప్రోపల్ల వారిని ఒక వ్యక్తి కలిసి ఈ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ లో ఎన్ని డోర్స్ ఉన్నాయి, ఎన్ని మెట్లు ఉన్నాయి అని అడిగాడు. ప్రోపల్ ఉన్నారు, ఇలాంటి అనవసరమైన ప్రశ్నలు మీరు ఎందుకు అడుగుతున్నారు? సో మనం విన్న దానికి సంబంధించి ప్రశ్నలు అడగాలి. అనవసరమైన ప్రశ్నలు అడిగితే సమయం వృధా అవుతుంది. అలానే సేవ కూడా చేయాలి. సేవ చేస్తే గురువు ప్రసన్నం చెంది ఇంకా జ్ఞానాన్ని ఇస్తారు. ఉదాహరణకి హనుమంతుడు ఎంతో కష్టపడి సీత కోసం, సీతని అంటే సీత ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ఎంతో కష్టపడి పెద్ద సముద్రాన్ని దాటి ఎంతో కష్టపడతారు కదా. తర్వాత సీతని ఎక్కడుందో తెలుసుకొని వచ్చినప్పుడు రాముడు ఎంతో సంతోషపడి అతన్ని ఆలింగనం చేసుకొని సంతోషపడతారు. మీరు అంత కష్టపడ్డారు నా కోసం అలా. సో అందుకే వినయము, సేవ, పరిప్రశ్న ఈ 3 చాలా ముఖ్యం. ఓకే. సో మనం గురువు నుంచి జ్ఞానం స్వీకరిస్తే ఎప్పుడు భ్రమలో పడము, కష్టాల సముద్రం నుంచి బయటపడతాం, మరియు పాపపు ప్రతిచర్యలను నాశనం చేస్తుంది. సో మనం ఎన్నోసార్లు భ్రమలో పడతాం, ఏది మంచి ఏది చెడు మనకు తెలియదు, దానివల్ల కష్టాల్లో కూడా పడతాం. కాబట్టి గురువుని ఆశ్రయిస్తే మనకు ఏది మంచి ఏది చెడు అని చెప్పి ఆ భ్రమల నుంచి బయటపెడతారు. అలానే మనం ఇదివరకు చేసిన పాప కార్యాల నుంచి బయటపడవచ్చు. ఎందుకు? గురువులు మనను భగవంతుడి సేవలో నిమగ్నం చేస్తారు కాబట్టి. అలా ఎవరు ఈ జ్ఞానాన్ని ఆర్జించగలరు, సాధించగలరు, ఎవరు సాధించలేరు. విశ్వాసము, అంకిత భావము, ఇంద్రియాలను నియంత్రించగలిగేవారు ఈ జ్ఞానాన్ని సాధించగలరు. అజ్ఞానము, విశ్వాసం లేని వారు, శాస్త్రాల్లో చెప్పబడిన దాన్ని అనుమానించేవారు దీన్ని తెలుసుకోలేరు. ఓకే. సో ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే గురువుల మీద విశ్వాసం లేకపోతే, ఇంద్రియాలు నియంత్రణ చేయకపోతే వారు చెప్పేది మనం వినలేము, వినయంగా ఉండము, సేవ చేయము. సో ఓకే, ఇది 4th చాప్టర్ సమ్మరీ. సో ఎవరైనా ఈరోజు మనం క్లాస్లో చర్చించుకున్న విషయాలు
ఆ, సారాంశం చెప్తారా అన్మ్యూట్ చేసి? ఈరోజు మనం 4వ అధ్యాయంలో చర్చించుకున్న విషయాలు, దాని యొక్క సారాంశం, ముఖ్యమైన విషయాలు ఏంటి? ఓకే, చెప్పండి. ఫస్ట్ రేణుకా గారు లేపారు చేతులు లేపారు. యా, హరే చెప్పండి. కృష్ణ గురు. బోధలను 4 దేవతలకి బోధించారని చెప్పారు. మీ సౌండ్ సరిగా రావట్లేదు. ఓకేనా గురించి? ఇప్పుడు పర్లేదు, చెప్పండి. భగవంతుడు బోధనలను 4 దేవతలకు బోధించారు అని చెప్పారు. బ్రహ్మదేవుడు, లక్ష్మీజీ, శౌనకాది వాళ్ళ ద్వారా మనకి ఈ ఆధ్యాత్మిక జ్ఞానము ఈ 4 దేవతల ద్వారా మనకి భగవంతుడు పంచడం జరుగుతుంది. సో అది పరంపర అంటారు, కరెక్ట్? ఆ పరంపర నుంచి మనము ఈ జ్ఞానాన్ని ఆర్జించాలి. దానికి ఉదాహరణ ఏమి ఇచ్చాను? ఎవరికైనా గుర్తుందా? 4 పరంపరలని దేంతో పోల్చాను? లైక్ కాలేజెస్, అదే యూనివర్సిటీలు, కాలేజీలతో పోల్చాను, కరెక్ట్. ఇంకా వేరే ఎవరైనా చెప్తారు? దిశ? సాధువులను మరియు అందరినీ రక్షించుటకు కృష్ణుడు తిరిగి ప్రతి జన్మలో జన్మిస్తారు, అవతరిస్తారు. 2 శ్లోకాలు ముఖ్యమైనవి. యదా యదా హి ధర్మస్య పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతం. వద్దులేండి, ఇప్పుడు జస్ట్ సమయం లేదు. సో ముఖ్యంగా ధర్మ స్థాపన కోసం, సాధువులను రక్షించడం కోసం, అధర్మాన్ని తొలగించడం, దానవుల్ని చంపడానికి. ఇంకా చాట్ లో కొందరు చెప్పారు గురు శిష్య పరంపర గురించి. కర్మ వికర్మ, మా మహేశ్వరి గారు. వికర్మ మరియు అకర్మ. కానీ ఈ కర్మ వికర్మ అకర్మ ఏంటి? ఎవరైనా చెప్పగలుగుతారా? కర్మ ఏంటి, వికర్మ ఏంటి, అకర్మ ఏంటి? ఎందుకురా ఈ కర్మ అంటారా? కర్మ అంటే మనం మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది. ఒక్క నిమిషం. ఎవరు చెప్పేది? వాసవి మాతాజీ, ప్రభుజీ. చెప్పండి. కర్మ అంటే మనం మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది ప్రభుజీ. వికర్మ అనేసరికి ఏంటంటే మనం లైక్ పాపం చేస్తే మనకి బ్యాక్ అదే వస్తుంది. అకర్మ అంటే పుణ్యం చేసినా సరే, పాపం చేసినా సరే మళ్ళీ జన్మ తీసుకోవాల్సి ఉంటది, ఆ ప్రతి ఫలాన్ని. ఓకే. కర్మ అకర్మ. అకర్మ అంటే ఏంటి? భగవంతుని సేవ చేస్తే అకర్మ, కరెక్ట్. మళ్ళీ జన్మ ఉండదు. ఓకే. ఇంకా ఆ 4 పరంపరలు ఏంటి? బ్రహ్మ, రుద్ర, లక్ష్మి, కుమార. ఇంకెవరైనా చెప్తారా? ఇంకా మనం చర్చించుకునే ఇంకా ఎన్నో ఉన్నాయి. అంటే జీవాత్మ, కృష్ణుడికి జీవాత్మకు మధ్య తేడా ఏంటి? కృష్ణుడి యొక్క శరీరం దివ్యమైనది. ఎవరు మాట్లాడేది? హరే కృష్ణ గురించి. రేణుక గురించి. రేణుక గారు చెప్పండి. కృష్ణుడి యొక్క శరీరం చాలా దివ్యమైన రూపం అని కృష్ణుడికి జీవాత్మకి మధ్య తేడాలు మనం చర్చించుకున్నాం. భగవంతునికి మరియు జీవునికి మధ్య ఉన్న తేడా. కృష్ణుడేమో శాశ్వతం మరియు అంటే జ్ఞాపకం ఉండేది అని. జీవాత్మ శాశ్వతమైన కానీ గత జన్మలను మర్చిపోతారు. మళ్ళీ భగవంతుడేమో స్వకల్పనతో అవతరిస్తారు, జీవుడేమో కర్మఫలం ఆధారంగా జన్మ తీసుకుంటారు.
ఓకే ఓకే, ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా చెప్తారా? ఇది ఇంకేమైనా పాయింట్స్? ఈరోజు చర్చించుకున్నది రాగము, భయము, క్రోధము గురించి కూడా చర్చించుకున్నాం ప్రభుత్వం. వాటి నుంచి బయటపడాలి అని అంటే భగవంతుని మీద విశ్వాసం అనేది ఉంచాలి. కరెక్ట్. వీటి నుంచి భగవంతుడి సేవ చేయాలి. అతని శరణు తీసుకుంటే ఈ రాగము, భయము, క్రోధం బయటపడతాము. బయటపడవచ్చు. కరెక్ట్. ఉదాహరణకి ప్రహ్లాదుడు చెప్పాను. ఇంకా ఎవరైనా ఇంకేం చేర్చుకున్నాం? ఈ మొదట భగవంతుడి జ్ఞానాన్ని ఎవరికి ఇచ్చారు? సూర్యుడు, తర్వాత మనవు, తర్వాత ఈక్ష్వాకు, అలా పరంపరలో వస్తుంది. ఇంకా గురువులని ఏ విధంగా సేవ చేయాలి? గురువులకి వినయంతో చేయాలి. వినయంతో సేవ చేయాలి. ఇంకా సరైన ప్రశ్నలు అడగాలి. ఇంకా అలాగే సేవ చేయాలి వినమ్రతతో. ఇంకా మూడవది వినమ్రతతో సరైన ప్రశ్నలు, సేవ. కరెక్ట్. సరే, ఇంకెవరైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇంకా 2-3 ఉన్నాయి యాక్చువల్లీ విషయాలు. అంటే కుల వ్యవస్థ గురించి కూడా చర్చించుకున్నాం, రైట్? అన్ని దారులు ఒకే గమ్యాన్ని చేరుకుంటాయా? అది కూడా. కుల వ్యవస్థ గురించి ఏం చెప్పారు? కుల వ్యవస్థ గురించి ఏం చెప్పారు? 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు. అదొకే, కానీ మనం చేసే పని నుండే వాటి విభజింపబడుతుంది. మనం చేసే మనకు గుణకర్మ అంటే ఆ గుణాలు, ఆ కర్మలు ఉండాలి. ఓకే, ఆ గుణాలు, కర్మలు ఉన్నప్పుడే మనము ఆ వర్ణము అని చెప్పవచ్చు. ఉదాహరణకి ఏమి ఇచ్చా? ఒక ఉదాహరణ ఇచ్చాగా, డాక్టర్ అవ్వాలంటే డాక్టర్ కుటుంబంలో పుట్టినంత మాత్రాన డాక్టర్ అవ్వాలి. అలానే మనం బ్రాహ్మణులు, క్షత్రియులము అవ్వాలంటే ఆ గుణాలు, కర్మలు చేయాలి, ఉండాలి. అలా. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? లేకుంటే ఒక 2 నిమిషాలు హరే కృష్ణ మంత్రం జపం చేసి ముగిద్దాం. ప్రశ్నలు ఉంటే అన్మ్యూట్ చేసి అడగవచ్చు. ఈరోజు మనం చర్చించుకున్న విషయాలు, లేకపోతే ఇన్ జనరల్ కూడా అడగవచ్చు. హరే కృష్ణ. ఎవరికి ప్రశ్నలు లేవనుకుంటా. సరే, సో ఒక 2 నిమిషాలు జపం చేసి ముగిద్దాం. ఓకే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే కృష్ణ 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 హరే రామ 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 హరే కృష్ణ కృష్ణ హరే రామ రామ హరే కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే కృష్ణ కృష్ణ
హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే రామ హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే కృష్ణ కృష్ణ హరే రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే రామ హరే కృష్ణ కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే. ధన్యవాదాలు. మీరు అందరూ ఈ భగవద్గీత నేర్చుకోవడానికి ఉత్సాహాన్ని చూపించినందుకు దయచేసి రోజు ఈ హరే కృష్ణ మంత్రాన్ని ఒక 10 నిమిషాలైనా జపం చేయండి. ఇక్కడ మా మందిరం ఇస్కాన్ శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ మందిరం ఇస్కాన్ హ్యాబిట్స్లో ఉంది. మీరందరూ ఏ రోజైనా ఈ మందిరానికి రావచ్చు. హరే కృష్ణ. మందిరంలో ఎన్నో రోజుకి 6 ఆరతులు, ఇంకా అనేక ఫెస్టివల్స్ జరుగుతూ ఉంటాయి. కరెక్ట్. ఉమామహేశ్వరి గారు ధన్యవాదాలు. అన్ని పాయింట్స్ చెప్తున్నారు చాట్. హరే కృష్ణ. సో ఈ జ్ఞానాన్ని మీరు మీ మిత్రులకి బంధువులకు కూడా చెప్పవచ్చు. దాని ద్వారా వారికి కూడా ఈ ఆధ్యాత్మిక జ్ఞానం తెలిసి ఈ జ్ఞానాన్ని కేవలం తెలుసుకోవడమే కాదు, దీన్ని పాటించడానికి కూడా ప్రయత్నం చేయండి. ఓకే. హరే కృష్ణ. థ్యాంక్ యూ.